హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. కరణములకు స్వతహా శక్తి లేదు. అన్నింటికీ ఆధారమైన తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి. కన్ను, ముక్కు, నోరు, చెవి ఇవన్నీ జీవయాత్రలో మనకు తోడ్పడే కరణములు. దీనికి కర్త ఒకడున్నాడు. ఈ కర్త కర్మలను ఆచరించాలి. ఈ కర్తకు కారణం కూడా ఒకటి కలగాలి. కరణం, కారణం, కర్మ ఈ మూడు ఏకమైనప్పుడే కార్యం విజయాన్ని సాధిస్తుంది. అయితే ఈ కరణములకు స్వతసిద్ధమైన శక్తి ఉన్నదా, లేక వేరే శక్తి వీటి ద్వారా పని చేయిస్తున్నదా? కన్ను చూస్తున్నది, చెవి వింటున్నది, నాలుక మాట్లాడుతున్నది. కానీ మాట్లాడేది నాలుక అయితే, చూసేది కన్ను అయితే, వినేది చెవి అయితే, మరణించిన తర్వాత కూడా ఇదే కన్ను, ఇదే చెవి, ఇదే నాలుక ఉంటున్నవి కదా. ఎందుకు చూడలేకపోతున్నది? ఎందుకు వినలేకపోతున్నది? ఎందుకు మాట్లాడలేకపోతున్నది? కనుక ఈ కరణములలో ఒక విధమైన శక్తి చేరి పని చేయిస్తూ వస్తున్నది. ఇది ప్రాణశక్తితో వచ్చింది. ఈ ప్రాణశక్తి ఆత్మ ద్వారా వచ్చింది. ఈ ఆత్మతత్వమే ప్రజ్ఞాతత్వము. అదే రేడియేషన్. ఈ రేడియేషన్ అనే ప్రజ్ఞాశక్తి నుండి ప్రాణం అనే వైబ్రేషన్ వచ్చి అనేక పనులు చేయిస్తుంది. ఈ రేడియేషన్, వైబ్రేషన్ లేకపోతే పదార్థ స్వరూపమైన మానవత్వం ఏమాత్రం పనిచేయలేదు. ఇది మ్యాటర్, అది ఎనర్జీ. వైజ్ఞానికంగా కూడాను ఎనర్జీ లేనప్పుడు మ్యాటర్ పని చేయలేదు. ఈనాడు వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఇంత విరివిగా పెరిగినప్పటికీ దీని సత్యాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.